అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారు? తేపారు నుంచి వచ్చామండి. తొనికాడ ఉన్నదండి తేపారు అండి, తూర్పుగోదావరి జిల్లా అండి. ఓకే. తనకి గుండె ప్రాబ్లం అన్నారండి. గుండె ప్రాబ్లం ఎప్పుడు మందులు ఆడాలన్నారండి. నిక్స్ మందులు ఆడాలన్నారు. తర్వాత వాతం ఉందండి. తెల్ల పక్క పక్క పోయింది, గడ్డ ఉన్నది పోయింది అన్నారండి. గుర్రం కూడా వచ్చామండి. వచ్చాక ఇంత ద్రోవ ఉండేయండి, గట్టిగా ఉండేయండి, నొప్పిగా ఉంటున్నాయండి కూడా అండి. ఇప్పుడు నొప్పి లేదండి, బాగానే ఉందండి. అన్నం తింటే ఒక సొల్లు కారసేసి కూడా అండి అలాగా. ఎప్పుడు కూడా సొల్లు కారుతూనే ఉన్నాడండి. ఈ రెండు బాగా తగ్గాయండి, ఇంకా చెయ్య రాలేదండి. ఈ ఛాతి ఇంత ఎత్తున ఉండేది, అన్నం తినలేకపోయేవాడు, సొల్లు కారుతా ఉండేది ఎప్పుడు. ఇప్పుడు ప్రార్థన చేయించుకున్న తర్వాత బాగానే ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తగ్గిందోవా, తగ్గిందండి. దైవజనులు ప్రార్థన చేశాక సంపూర్ణంగా విడుదల పొందాడు. సాతంతా నొప్పిగా ఉండేదండి, చాలా నొప్పిగా ఉండేది. ఎన్నిసార్లు ఎప్పుడు వచ్చారు? ఎన్నిసార్లు వచ్చారు గురంగూడ? ఒకసారి వచ్చారు. ఒక్కసారి. ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఈ బాధ? 3 సంవత్సరాలండి. 3 సంవత్సరాలుగా హాస్పిటల్స్ తిరుగుతూనే ఉన్నారు. కానీ శనివారం జరిగే స్వస్థత ప్రార్థనలో ఒక్కసారి పాల్గొనగా దేవుడు ఇంత అద్భుతాన్ని చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా.